చలో ఈరోజు నీకు ఫ్రెంచ్ ఫుడ్ ఎలా ఉండిద్దో చూపిస్తా మామ. చలో చూస్తావా? సో హలో గైస్, నేను మీ గుంటూరు అబ్బాయి యూరోప్లో. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాం మామ. యాక్చువల్గా ఈరోజు మనం ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫుడ్ ట్రై చేయడానికి మనం ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి వచ్చాం మామ. ఒక ఇండియన్ అయి ఉండి లేకంటే ఒక తెలుగు వ్యక్తిని. ఓకే, సో ఇక్కడ ఫ్రెంచ్ ఫుడ్ కూడా ఎలా ఉండిద్దో టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇది వచ్చేసరికి ఏంటంటే మామ మనకి నీస్లో ఉండిద్ది. సో ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫుడ్ మామ, లైక్ అంటే రియల్ ఫ్రెంచ్ ఫుడ్. ఓకే, సో అంటే మనకి బయట దొరికేటట్లు లైక్ అంటే ఇది ఫ్రెంచ్ ఫుడ్. ఫ్రెంచ్లో అంటే ఫ్రాన్స్లో దొరికేదంతా ఫ్రెంచ్ ఫుడ్ కాదు మామ. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే రియల్ ఫ్రెంచ్ ఫుడ్. సో మనం ఏంటంటే వ్లాగ్ చేద్దాం అని చెప్పేసరికి అనిపించింది, లేకంటే ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి వెళ్ళి మన వాళ్ళకి ఫ్రెంచ్ రెస్టారెంట్ కూడా ఎలా ఉండిద్దో చూపిద్దాం అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నామమ్మా. సో వీడియో మొత్తం చూడు, నాకు తెలిసి నీకు నచ్చిద్ది అనుకుంటున్నా. ఓకే, సో ఫ్రెంచ్ వాళ్ళు తినే ఫుడ్ ఎలా ఉండిద్దో ఒకసారి చూడు మామ. ఓకే, సో మనం వచ్చింది ఫ్రెంచ్ రెస్టారెంట్ కదా మామ, మొత్తం ఫ్రెంచ్లోనే ఉంది, ఏది ఇంగ్లీష్లో కూడా లేదు. ఓకే, మామూలుగా మనకి మెనూ కార్డు ఒక చిన్న పెద్దది ఉంటేనే చదవటం కాదు. వీళ్ళ మెనూ కార్డు చూడు మామ ఎంత బాగుందో. లేకంటే చూడు, ఇది మెనూ కార్డు న్యూస్ పేపర్ లాగా ఉంది చూడండి, కనబడుతుందా? ఇది మెనూవా న్యూస్ పేపర్ అర్థం కావట్లా, కానీ బాగుంది మామ. ఈ స్టైల్లో బాగుంది మెనూ. ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఉంది చూడటానికి కూడా. లైక్ అంటే చూడు, సి టేబుల్ మీద ఇట్లా మెనూ పెట్టేశారు. సో చూసాను కూడా బాగుంది మెనూ కార్డ్. ఇది మా న్యూస్ పేపర్ ఆరా బాబు, మెనూ కార్డ్ ఇది. ఓకే, సో మనకి ఇంత మెనూ కార్డ్ చదవడానికి కూడా రాదు, అండ్ ఇదంతా ఫ్రెంచ్లో ఉంది మామ. అంతా మనం ఇప్పుడు ఫోన్లో ట్రాన్స్లేట్ చేసి, నేనేం పెద్ద బ్లాగర్ ఏం కాదు మామ, నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. ఆ ఫోన్లో ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఈ ఫ్రెంచ్ మెనూ చదవాలంటే ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, సో మనకేంటంటే చాలా ఇబ్బంది అయ్యిద్ది, అంత కష్టపడ్డాం ఎందుకులే అని చెప్పేసి ఇందాక వస్తున్నప్పుడు సర్వర్తో ఒక అమ్మాయితో మాట్లాడాను. ఓకే, సో తనే వచ్చి మనకి సజెస్ట్ చేసిద్ది, అండ్ తనే వచ్చి మనకి మొత్తం హోటల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది మామ, ఇక్కడ ఉన్న రెస్టారెంట్ గురించి కూడా. ఓకే సరే, చలో ఇప్పుడు అమ్మాయితో మాట్లాడదాం. సో మనమైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేద్దాం మామ. మనం వచ్చింది లైక్ అంటే చెప్పే కదా, ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ రెస్టారెంట్కి మనం వచ్చాం. సో తిని వచ్చేసరికి ఈరోజు మనకి సర్వ్ చేసిద్ది. అండ్ వాట్ ఇస్ యువర్ నేమ్? సిసి. తను వచ్చేసరికి సిసి మామ ఈరోజు మనకి ఫ్రెంచ్ ఫుడ్ సర్వ్ చేయడానికి అని చెప్పేసి రెస్టారెంట్లో సర్వర్. ఓకే, సో తను కూడా ఏంటంటే తన మాటల్లో ఇంగ్లీష్లో ఒక 4 మాటలు ఈ రెస్టారెంట్ గురించి చెప్పిద్ది మామ. ఓకే, సో మనకి ఏంటంటే ఈ రెస్టారెంట్ తెలియదు కాబట్టి తన నుంచే తెలుసుకుందాం. ఓకే, so can you say about this restaurant? Like this is French restaurant. You said like this is French restaurant, right? Yeah. So can you say some words? So we're a French restaurant. We're a franchise. There's over 100 in France, 20 in Canada. We do the beer ourselves in the restaurant. So we don't have brand beer, and the food is especially food from the north of France, so it keeps us warm during the winter. And that's almost it. Okay, so I'm coming from India, so what you suggest for me? Like I want to taste the real French food here. Okay, so I don't eat beef, but I can eat pork. Okay, so what you suggest for me? So we have pork shank. Okay, There's a big piece of pork, roasted, comes with fries and salad. Otherwise, we have flamencuche. It's like a really thin crust pizza. And it's from the north of France. We have sauerkraut, which is only made with pork. Okay. And yeah, the sauerkraut is really a dish from And do you France. have something with chicken, like with poulet? With chicken, unfortunately, no. As we do a lot of beef or pork. Okay. So you can say the restaurant name also, because it's too difficult to me to pronounce this name, So the name of the restaurant is Trois Brasseurs. It's called, in English, is 3 Brewers, because we make the beer ourselves. Okay. 3 beers, the restaurant name in English. Okay. Yeah, 3 Brewers. Okay. So what you suggest for me? Like pizza? I want to eat the main course, Okay, you want a main course, so you're hungry. Like the French menu also. Okay, so the sauerkraut, Okay. made with pork. Otherwise, I suggest one of the flamencuche. You have different ones. Okay. And the pork shank, who is over there.
Unfortunately, I cannot suggest this for you because it's beef, and Okay. you don't eat beef. Okay. And yeah, that's almost Even it. I eat pork, but not like this or Yeah. not like this. I just eat like this pork, This pork. this type of pork. You should take this one. Choux le coulommiers. It's cheese from France, roasted. It comes with roasted potatoes and pork like that. Okay, so Maybe it's this the is best main for you. course, right? Yeah, this is a main course. So it's all about like 25 euro menu. 25 euros, you can have like a drink, food, and Yeah. the main course. So you can go ahead, okay? Okay. Thank you so much. You're welcome. And thank you for the video also. You're really Thank you so welcome. much. సో మనమైతే ఆర్డర్ ఇచ్చాం మామ, లైక్ ఫ్రెంచ్ ఫుడ్. మనకి యాక్చువల్గా ఏంటంటే మెనూ చదవటం, ఈ మెనూ గిను ఏం అర్థం కాలే. ఎందుకంటే అంటే మామ ఫ్రెంచ్లో ఏంటంటే మెనూ గిను చదవటం అలాంటివి ఏం రావు మామ. ఎందుకంటే నేను వచ్చి 1 year అవుతుంది. సో నేను స్లోగా స్టార్ట్ చేస్తున్నా, ఇక్కడ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే తను చెప్పింది అంటే యాక్చువల్గా తనతో పాటు ఇది యాక్చువల్గా బియర్ మామ. వీళ్ళు ఏంటంటే ఓన్గా తయారు చేస్తారంట బియర్. ఓకే, సో ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి ఫ్రెంచ్లో కష్టంగా ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా పెడతారు రెస్టారెంట్ నేమ్? మళ్ళా పెట్టచ్చు కదా, సంతోష్ డాబా, లేదంటే ఇదిగో మనకు ఉంటుంది కదా రాంబాబు మేస్, అట్లాంటివి పెడితే మామ మనకు కూడా ఏంటంటే చదవడానికి ఈజీగా ఉంటుంది కదా. మరి సో అట్లా కాకపోయినా మణిగంట హోటల్ అను మన పేరుతో మన ఊర్లో హోటల్ ఉంది మామ. లైక్ ఇక్కడ వాటర్ బాటిల్ కూడా చూడు మామ, లైక్ అంటే ఏంటో బియర్ బాటిల్ లాగా సర్వ్ చేశారు. గమాలి చూసి బియర్ అనుకున్నారేమో, కాదు మామ, వాటర్. నీకు కావాలంటే చూపిస్తా చూడండి, గ్లాస్లో పోసుకొని. ఓకే, కనబడుతుందా మామ? వాటర్ ఇది. సో వాటర్ ఇది. సో బియర్ కాదు మామ, వాటర్ బాటిల్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే బియర్ బాటిల్ లాగా ఉంది, అంటే యాక్చువల్గా చూడటానికి బాగుంది అందుకు. ఓకే, సో అంతకుమించి ఏం లేదులే మామ. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం మామ, మనం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో నాకు యాక్చువల్గా పోర్క్ అంటే నేను యాక్చువల్గా చెప్పేసా, కానీ పోర్క్ తిందాం మామ, ఏం కాదు. ఓకే, సో యాక్చువల్గా నేను తిన్నా కూడా, లాస్ట్ టైం నేను పోర్క్ తిన్నాను. ఓకే, సో ట్రై చేద్దాం ఇప్పుడు కూడా ఎట్లా ఉండిద్దో. ఫస్ట్ టైం పోర్క్ తినబోతున్నా. బాయ్. సో మన ఫుడ్ అయితే మనకు వచ్చింది మామ, ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫుడ్ ఇది. ఓకే, సో మీకు కనపడుతుంది అనుకుంటున్నా, చూడండి. సో మనకైతే మన ఫుడ్ వచ్చేసింది మామ. ఓకే, సో మనం ఇప్పుడు మన ఫుడ్ మనం టేస్ట్ చేద్దాం. లైక్ అంటే ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ ఫుడ్. ఏమేమి ఇచ్చారా అంటే లైక్ ఇది వచ్చేసరికి పోర్క్ మామ. ఓకే, సో పచ్చిది కాదు, లైక్ అంటే మ్యారినేటెడ్ అంటారు కదా, మ్యారినేటెడ్ పోర్క్ ఇది. ఓకే, సో బాగుంది. నాకు పోర్క్ ఇక్కడికి వచ్చాక తినడం అలవాటు అయింది మామ. ఓకే, సో మెయిన్ థింగ్ అది వచ్చేసరికి అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పోర్క్ ఇచ్చాడు. అండ్ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు మామ. ఇది వచ్చేసరికి యాపిల్ ఏంటంటే వెనిగర్లో సోక్ చేసి మ్యారినేట్ చేశారు మామ. ఈ యాపిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి పొటాటో, స్మాల్ పొటాటో, లైక్ అంటే మనకుంటే చూసావా చిన్న బంగాళదుంపలు. ఓకే, సో చిన్న బంగాళదుంప ఒకటి ఇచ్చాడు. అవన్నీ ఏంటంటే జస్ట్ అటు ఇటు ఫ్రై చేసి ఇచ్చాడు. ఇది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి చీజ్. ఓకే, సో మనం ఏంటంటే చీజ్ నంచుకోవడానికి చీజ్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ర్యాకెట్ మామ, సలాడ్లో మనకి ఇది ఒక టైప్. ఓకే, ర్యాకెట్ సలాడ్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆనియన్ ఏంటంటే మనకి వెనిగర్లో, అండ్ ఇంకోటి వచ్చేసరికి సాల్ట్ అన్నిట్లో ఏంటంటే సోక్ చేస్తారు, కుక్ చేయరు, సోక్ చేస్తారు, దానిలో నానబెడతారు. నానబెట్టిన తర్వాత మనకి ఆనియన్ ఈ కలర్లో వస్తుంది మామ. ఇది కూడా బాగుంది. ఫ్రెంచ్ క్యూజన్ మామ, ఫస్ట్ టైం ఫ్రెంచ్ క్యూజన్. చూడు మామ ఎట్లా ఉంటుందో. ఓకే, మీకు చెప్పా కదా, లైక్ ఒక్కసారి నేను మీ ఎంకరేజ్మెంట్ నాకు బాగుంది అనుకోండి, ఇట్లాంటివి నేను చాలా చేస్తాను మామ. పైసలే ఉంది చూస్తాను. నేనంటే యాక్చువల్గా నేను కూడా ఏంటంటే నా జేబులో నుంచి రూపాయి తీసి మరీ పెట్టాల్సి వస్తుంది మామ వ్లాగ్ మీద. ఏదో సరదాగా ఏంటి వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ డబ్బులు అవుతాయి, ఖర్చు అవుద్ది. బట్ పర్లేదు మామ. ఓకే, నా టిప్పు డబ్బుల్లో నుంచి నేను తీసి నేను ఈ వ్లాగ్ చేయగలను. నేను మరీ అంత లో బడ్జెట్లో అయితే లేను. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే ఏదైనా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి. నేను ప్లాన్ చేసుకోగలుగుతున్నా మామ. ఈ రోజు వచ్చేసరికి మనం
ఫ్రెంచ్ ఫుడ్ మనం ఇక్కడ టేస్ట్ చేస్తున్న ఈ ఫ్రెంచ్ ప్లేటర్ మొత్తం, ఓకే, సో ఇది ప్లేటర్ మొత్తం మనకి 25 యూరోస్ పడుతుంది. అంటే నేను 3 కోర్స్ మెనూ అడిగా. యాక్చువల్గా ఫ్రెంచ్ 5 కోర్స్ మెనూ అయితే చాలా బాగుండిద్ది మామ. నెక్స్ట్ ఈసారి మనకి పైసలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 కోర్స్ మెనూ కూడా తిందాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 3 కోర్స్ మెనూ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా టిప్ డబ్బుల మీద వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం మామ. ఓకే, సో నేను నాకు వస్తున్న టిప్ని నేను ఏంటంటే ఇట్లా వ్లాగ్ మీద ఖర్చు పెడుతున్నాను. ఓకే, బయటకు వస్తున్నాను, ఇట్లా తింటున్నాను, తిరుగుతున్నాను, బస్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. సో అన్ని ఖర్చులు మొత్తం మీద నేను పై డబ్బులు. అది కాక ఈరోజు మనం నీకు చెప్పే కదా నా ఛార్జర్ పోయింది అని చెప్పేసి. సో ఈ వీక్ మనం ఛార్జర్ కూడా కొన్నాం. సో మనీ అంతా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో అన్నీ ఒకేసారి కుదరట్లేదు. ఓకే, బట్ ఫ్రెంచ్ ఫుడ్ అయితే మామ చాలా బాగుంది. నన్ను నమ్ము, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయి. నువ్వు కూడా ఎప్పుడైనా ఫ్రాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయి. కానీ ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తినడానికి మామ నువ్వు ఖచ్చితంగా ట్రై చేయి. ఎందుకంటే వీళ్ళు తింటున్న సలాడ్ కానీ అండ్ ఇంకోటి వచ్చేసరికి పొటాటో కానీ వీళ్ళ వెజిటేబుల్స్ అయితే మామ లైక్ అంటే నేను నెక్స్ట్ టైం నేను ఒకసారి ఆ ప్లేటర్ కూడా నేను ఆర్డర్ చేసి నీకు చూపిస్తాను. వీళ్ళు తినే వెజిటేబుల్స్ కూడా ఎంత బాగుంటాయో తెలుసా. లైక్ అంటే మొత్తం ఆఫ్ బాయిల్డ్, లైక్ అంటే ఆఫ్ బాయిల్డ్ అంటే మొత్తం బాయిల్ చేసుకొని తింటారు మామ. పచ్చి వెజిటేబుల్స్, ఉప్పు ఉండదు, కారం ఉండదు, అంత స్పైసీ ఉండదు, ఏం ఉండదు. ఓకే, సో బాయిల్ చేసుకొని తింటారు. అది కూడా బాగుండేది. ఒకసారి ట్రై చేయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇంట్లో కొంచెం వెజిటేబుల్స్, క్యారెట్ కానీ బ్రోకలీ కానీ తీసుకొచ్చి ఇట్లా జస్ట్ బాయిల్ చేసుకొని పైన కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని కొంచెం తిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చలో ఇప్పుడైతే మనం తిందాం మామ మన ఫ్రెంచ్ ఫుడ్. ఓకే, సో ఇది మనకి ఎట్లా తినాలో కూడా తెలియదు, బట్ కాకపోతే ట్రై చేద్దాం. ఎవరెవరో చూస్తారని చెప్పి అన్నాలని సిగ్గుపడతా కూర్చుంటాం మామ. ఓకే, సో ఇది మనం చిన్న పొటాటో ఒకటి పెట్టేసుకున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇచ్చిన పోర్క్ ఉంది కదా, ఆ పోర్క్ కూడా గుచ్చా మామ. అర్థమవుతుందా మీకు? కనపడుతుందా పోర్క్? ఇది పోర్క్ మామ. ఓకే, చిన్న చిన్న స్లైసెస్ కట్ చేశారు. బాగుంది. అండ్ ఇప్పుడు మనకిచ్చిన సలాడ్లో ఆ యాపిల్ని చిన్న ముక్క పెడదాం, సలాడ్ని చిన్న ముక్క పెడదాం, అన్నీ కలిపి ఒకసారి వేద్దాం మా. ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం. ఓకే, సో సలాడ్, పోర్కు, పొటాటో అండ్ మనకు ఇచ్చిన చీజ్ కనబడుతుందా మామ? పర్సనల్గా నాకైతే నచ్చింది మామ. ఓకే, నాకు తెలిసి మీకు చూస్తున్న వాళ్ళు మీరు కూడా లేకంటే పోరుకు తింటున్నాడు ఏంటి అనుకోమాకండి. తింటారు, చాలా బాగుండిద్ది మామ, చాలా బాగుండిద్ది. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చాక అలవాటు అయింది. ఓకే, సో ఏమైనా అనుకోని మామ, ఇక్కడ నీకు ఫ్రెంచ్ క్విజన్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బీఫ్ అండ్ పోర్క్ తింటారు. ఓకే, సో బీఫ్ ఏంటంటే నేను మరీ పర్టికులర్గా హిందూని కాబట్టి నేను బీఫ్ తినను మామ. ఓకే, సో నేను బీఫ్ తినాలనుకోవట్లేదు, బట్ పోర్క్ అయితే నేను తినగలను మామ. ఓకే, సో దీనిలో ఎవరు తప్పుగా అనుకోమాకండి. ఓకే, సో పోర్క్ అనేది పెద్ద బాధేం కాదు మామ. ఫ్రెంచ్లో ఉన్నాం కదా, వీళ్ళ స్టైలు వీళ్ళ కల్చర్ కూడా చూపిస్తా అని చెప్పా కదా, నా బయోలోనే ఉంది ఫ్రెంచ్ కల్చర్ని కూడా చూపిస్తానని చెప్పేసి. సో చూపిస్తున్నప్పుడు వీళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి మామ, తప్పట్లా అనకూడదు. బాగుంది. ఇప్పుడు ఏంటంటే తినే రంజులో ఉన్నాను, ఆకలిస్తుంది. పొద్దున్నుంచి ఏం తినలేదు నేను. అని మార్నింగ్ 6కి 7కి అనుకుంటా కొంచెం యాపిల్ ఉంటే 2 యాపిల్ తిన్నాను మామ, అంతే. ఇంక ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు వచ్చేసరికి మనకి టైము 3:45 అవుతుంది. మార్నింగ్ ఆ 2 యాపిల్ తిన్నాను అంతే, ఇంకేం తినలేదు. సో బాగా ఆకలేస్తుంది. నాకు తెలిసి ఇది కడుపు నిండదు నాకు తెలుసు, బట్ కాకపోతే ఏంటంటే మీ అందరికి చూపిద్దాం అని చెప్పేసి వచ్చా కదా. సో ఫ్రెంచ్ క్విజన్, ఇది ఫ్రెంచ్ కల్చర్ మామ. ఓకే, సో వీళ్ళందరూ ఏంటంటే పోర్క్, ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే సాల్ట్, పెప్పరు వాటిల్లో మనకి మ్యారినేట్ చేస్తారు మామ. మ్యారినేట్ చేసి తర్వాత మిషన్ మీద మనకి ఇట్లా సన్న స్లైసెస్ లాగా కట్ చేస్తారు. ఓకే, సో కుక్ చేయరు, ఈ మీట్ని కుక్ చేయరు, జస్ట్ మ్యారినేట్ చేస్తారు, అంటే నానబెట్టి దాన్ని ఏంటంటే డైరెక్ట్ మిషన్ మీద ఇట్లా కట్ చేస్తారు. ఓకే, సో నేను ఆ మిషన్ని కూడా మీకు కావాలి అని లైక్ అంటే
ఎలా కట్ చేస్తారో చూడాలి అనిపిస్తుంది అనుకో, నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా వర్క్ చేస్తుంది కిచెన్లోనే కాబట్టి, సో మీకు అందరికీ నేను చూపిస్తాను. ఓకే, సో కామెంట్లో చెప్పండి మామ, మీ అందరికీ అది చూడాలి అనిపిస్తే మాత్రం. నాకైతే నచ్చింది మా ఫ్రెంచ్ ఫుడ్, చాలా బాగుంది. యాక్చువల్గా దీంతో పాటు ఈ ప్లాటర్తో పాటు బియర్ ఇస్తారు మామ. ఓకే, ఇది రెస్టారెంట్ స్పెషల్ వచ్చేసరికి బియర్. ఓకే, సో బియర్ కూడా వచ్చింది, బ్రౌన్ బియర్ ఇది. ఓకే, సో మనం తాగం కాబట్టి పక్కన పెట్టేద్దాం, మనం అది వదిలేద్దాం. ప్లాటర్తో పాటు వచ్చింది మామ, వదిలేం. అందుకే నీ వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసుకుంది. ఓకే, ఇక్కడ అందరూ తాగిపోతులే మామ. అదేంటో మంది ఎట్లా తాగుతారా, ఎందుకు తాగుతారు అసలు? మంచిది మా ఆరోగ్యానికి, వదిలేండి. మంచిగా నీళ్ళు తాగు, ఎంత బాగుందో చూడు నీళ్ళు. బట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి టేస్ట్ చేద్దామా, చిన్న టేస్ట్ చేద్దాం. బాగుంది, పర్లా, బాగుంది. కానీ తాగద్దు మామ, ఎందుకంటే మనం ఇంకా జర్నీ చేయాలి, బాగోదు. ఈ బ్రెడ్ మామ ఎక్కడికి వచ్చినా కానీ ఏంటంటే మనకి అన్నిటితో పాటు ఈ బ్రెడ్ అయితే ఇస్తారు మా, బకెట్ అంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు ఈ బ్రెడ్ అయితే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. బాగుంటుంది, చూస్తే బాగా. కానీ లాస్ట్ టైం తిన్న చోట ఏంటంటే కొంచెం మెత్తగా ఉంది, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది మా. బ్రెడ్ నచ్చరా నాకు, మిగతా అంతా బాగుంది కానీ బ్రెడ్ ఒకటే నచ్చలేదు నాకు. అంటే దాని చీజ్ అంతే, అందుకే తిన్నామా. చలో మామ, అయితే ఈ ఫ్రెంచ్ ఫుడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈరోజు మీకు ఫ్రెంచ్ కల్చర్లో వాళ్ళు తినే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ని కూడా మీకు చూపించాను. ఓకే, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నామా. నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, అందరికీ షేర్ చేయి మామ. అందరికీ రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, సో చలో మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా టచ్లో ఉండు మామ, ఇంకా చూపిస్తా. ఫ్రెంచ్ కల్చర్తో స్టార్ట్ చేసా, వ్లాగ్తో స్టార్ట్ చేసా, ఫేమస్ ప్లేసెస్కి కూడా వెళ్దాం మామ. ఖచ్చితంగా ఫాలో అవ్వు నువ్వు. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.